ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. వేసవికాలం వచ్చేసింది. చాలా ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో, ఈ ఎండాకాలంలో ఎక్కువగా జాతరలు జరుగుతూ ఉంటాయి, గ్రామ దేవతల జాతరలు. అలాగే తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ జాతర చాలా ప్రసిద్ధిగా జరుగుతూ ఉంటుంది. చాలా గొప్పగా, వేడుకగా జరుగుతుంది. ప్రతి పల్లెలో, ప్రతి ఊరిలో, ప్రతి పట్టణంలో గ్రామ దేవతల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ తల్లి అందరినీ సంరక్షిస్తుంది, ఊరిని కాపాడుతుంది అని నమ్మకంతో అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే మా తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణ బోనాలు, బతుకమ్మ పండుగలు, సమ్మక్క సారక్క జాతరలాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర, అలాగే వెంకటగిరిలో పోలేరమ్మ జాతర, నాయుడుపేటలో పోలేరమ్మ జాతర, ముత్యాలమ్మ జాతర, ఇలాంటి ఎన్నో జాతరలు అమ్మవారి జరుగుతూ ఉంటాయి. అలాగే తిరుపతిలో ముఖ్యంగా జరుపుకునేది తిరుపతి పట్టణాన్ని కానీ నగరాన్ని కానీ కాపాడే శక్తివంతురాలైన గంగమ్మ తల్లి గురించి ఈరోజు చెప్పుకుందాం. అలాగే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైనది. ఒకనాటి తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రజల ఆచార్య వ్యవహారాలను, వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. అన్ని గ్రామాలలో ఉన్నట్టే తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ 8 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. పూర్వం తిరుపతిని పాలెగాళ్ళు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలో అందమైన యువతులను బలత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి తనతోనే గడపాలంటూ ఆంక్షలు విధించేవారట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీజాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో అవిలాల గ్రామం కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసులోకి వచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడు కన్నుపడి ఆమెని బలత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తల్లి తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి 3 రోజుల పాటు గాలించిందట. అయినా పాలెగాడు దొరకలేదు. 4వ రోజు గంగమ్మ దొరవేషం వేసిందట. దీంతో తన ప్రభువైన దొర వచ్చాడనుకొని పాలెగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట. ఈ దుష్ట శిక్షణ తలుచుకుంటూ ఆ తల్లి తమలో చల్లగా కాపాడడాన్ని కోరుకుంటూ ఏటా ప్రజల జాతర చేస్తూ ఉంటారు. తమిళ సాంప్రదాయం ప్రకారము చిత్రీ నెల చివరి మంగళవారము ఈ ఏడాది అంటే మే నెల 11వ రోజున చాటింపు జరుగుతుంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేయించి వడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల గ్రామం నుంచి కైకాల కుల పెద్దన్ని నుంచి పసుపు కుంకుమ, నూతన వస్త్రాలు, సారెను తీసుకువస్తారు. పసుపు కుంకుమలను అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేర్లలో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవ్వరూ పొలిమేరలు దాటరాదంటూ చాటింపు వేస్తారు. మర్నాటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. అలనాడు పాలెగాన్ని వధించినందుకు గంగమ్మ అనేక వేషాలు వేసినట్టు భక్తులు కూడా రకరకాల వేషాలు ధరిస్తారు. ఈ క్రమంలో మొదటి రోజు బైరాగి వేషం వేస్తారు. కామాన్ని జయించడానికి గుర్తుగానే ఆనాడు గంగమ్మ తల్లి ఈ బైరాగి వేషం వేసిందని భక్తుల నమ్మిక. 2వ రోజు బండ వేషం. మానవుడు కష్టాలకు వెరవకుండా బండలా ఉండాలని సత్యాన్ని ఈ వేషంలో చాటుతుందని అంటారు. 3వ రోజు
తోటి వేషం, దీన్ని పిల్లలు ఎక్కువ ఇస్తారు. 4వ రోజు దొర వేషం, డబ్బులు వాయిద్యాలు సందడి మధ్య దొర వేషధారులు ఊరంతా ఊరేగుతారు. స్థల పురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలగాడిని సంహరిస్తుంది. భండాల ఉండగానే సత్యాన్ని ఈ వేషంలో చాటుతుందని అంటారు. 3వ రోజు తోటి వేషం, దీన్ని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. 4వ రోజు దొరవేషం, డప్పులు వాయిద్యాల సందడి మధ్య దొరవేషధారులు ఊరంతా ఊరేగుతారు. స్థల పురాణం ప్రకారం శనివారం నాడు అమ్మవారు దొరవేషంలో పాలగాడిని సంహరిస్తుంది. 4వ రోజు పాలగాడిని సంహరించిన గంగమ్మ 5వ రోజు మాతంగి రూపం ధరించి పాలగాడి ఇంటికి వెళ్ళి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదార్స్తుందట. జనన మరణాలు సాధారణమేనని అంటూ ఆమెకి ధైర్యం వాచకాలు చెబుతుంటారు. దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతంగి వేషాలు వేస్తారు. ఆ రోజున సున్నపు కొండల వేషం వేస్తారు. 7వ రోజున జాతర భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను, అంటే వెదురు బద్దలతో తయారు చేసిన వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీత. అదే రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు. ఇక చివరి రోజున అత్యంత ప్రమాదమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది. జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులు మంగళవారం రాత్రి నుంచి పడిగాపులు కాస్తారు. పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్థలు ఆలయానికి చేరుకొని నీలం రంగు ద్రవం బంకమట్టితో కలిపి అమ్మవారిని భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. 8వ రోజు పాటు ఘనంగా జరిగిన జాతరలో ఈ ఘట్టంతో ముగుస్తుంది. అలాగే శ్రీవారి చెల్లెలుగా గంగమ్మ తల్లి, తిరుమల వెంకటేశ్వరుడి చెల్లెలుగా ప్రతీత. అందుకే ఏటా జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గంగమ్మ తల్లికి సారె అందుతుంది. జాతర 4 రోజులు శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు కుంకుమల శేష వస్త్రాలు, గంప చేట తదితర మంగళ వాద్యాలను మేళ తాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారిగా అందచేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించి తర్వాతనే స్వామివారి దర్శనానికి వెళ్ళేవారట. ఈ విషయం తెలిసిన వారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారట. గంగమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించింది. వారం రోజుల పాటు జరిగే జాతర 4 రోజులు గంగమ్మ అన్నయ్య అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద నుండి గంగమ్మ తల్లికి సారె తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది. జాతర 4 రోజులు శ్రీవారి ప్రతినిధులు, అధికారులు, అర్చకులు కలిసి పసుపు కుంకుమ శేష వస్త్రాలు, గంపలతో తదితర మంగళవాద్యాలు మేళ తాళాలతో తీసుకుని పుట్టింటి సారిగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ఇలా గంగమ్మ తల్లిని దర్శించుకొని ఆ పైన శ్రీవారి దర్శించుకుండేవారు. ఇలా ఉన్న ప్రజలందరినీ ఆ తల్లి కాపాడుతూ వస్తుంది. కొంగు బంగారమై కోరిన కోరికలు నెరవేరుస్తూ ఆ తల్లిని నమ్మకంతో కొలిచిన వారికి సకలమ అభిష్టలు నెరవేరుస్తూ ఆ తల్లి కొలువు తీరి ఉంది. గంగమ్మ జాతరకి మొదలైంది. రేపు నెలకి గంగమ్మ జాతర, అంటే మే నెలలో గంగమ్మ జాతర జరుగుతుంది. ప్రతి ఒక్క ఊరి వాళ్ళంతా కూడా వచ్చి తల్లిని దర్శించుకొని అందులో పాలు పంచుకుంటారు. ఎండాకాలము ఎటువంటి వడదెబ్బలు పడనీయకుండా తల్లి కాపాడుతుందని మరొక ప్రతీతి. చాలామందికి తెలియదు గంగమ్మ తల్లి ఇక్కడ తిరుపతిలో వెలిసింది. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులకి చెప్తున్నాను, గంగమ్మ తల్లి జాతర జరుగుతుంది ఈ మే నెలలో. ఖచ్చితంగా అమ్మవారిని ఒక్కసారి దర్శించుకొని తిరుమలకి వెళ్ళండి. గంగమ్మ తల్లి అనుగ్రహానికి అందరం పాత్రులవుతాం. ఏ కోరికైనా, ఉద్యోగము, పిల్లలు, ఇంకా ఎటువంటి బాధలున్నా తల్లి దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా చెప్పుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే తల్లి కల్పవల్లి. ఖచ్చితంగా మన కోరికల్లో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా తీరుతుంది. చాలా గొప్పగా ప్రసిద్ధిగా ఉన్న పుణ్యక్షేత్రము తిరుపతిలో గంగమ్మ తల్లి.
ఎవరైనా తిరుమల తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా గంగమ్మ తల్లి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళండి. అంతా మంచిగా జరుగుతుంది. మన పిల్లలకి, మన కుటుంబానికి అందరినీ కాపాడుతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి గంగమ్మ తల్లి ఆశీర్వాదం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.